ఎన్ని కోట్లున్నా ఏమున్నా ఈ వ్యాఖ్యలకే పరిమితం అవుతున్నాయి. ఏం చేయలేనటువంటి పరిస్థితి. రాజ్యమేమో ఓడి చేతిలో ఉంటుంది. వాడు ఎవడొచ్చినా వాడు భూముల మీదనే పడుతున్నాడు. తెలంగాణలో ముఖ్యంగా ఏమైపోయిందంటే అత్యంత విలువైన వేల లక్షల ఎకరాల భూమి తెలంగాణకు ఉన్నది. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ముఖ్యంగా ఏ నగరంలో, ఏ రాష్ట్రంలో లేని భూమి తెలంగాణలో ఉన్నది. ఇది గమనించిన కేసీఆర్ ధరణి తెచ్చిండు, మింగి అవతల పడ్డాడు. మార్పు అని వచ్చిన రేవంత్ రెడ్డి మరి ఆ మార్పు తెచ్చి ఆ భూములన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, కానీ ఆ ప్రయత్నం చేస్తలేడు. చాలా చాలా విషయాల్లో టోటల్ ముఖ్యంగా భూముల విషయంలో అయితే మొత్తం వాళ్ళ బినామీ కంపెనీలు అన్నింటికీ వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు. మరి వాడేమిచ్చి మేనేజ్ చేసిండో, వీళ్ళని ఎంత పర్సంటేజ్ ఇచ్చిండో తెలియదు, కానీ అంతా గప్చుప్. హైడ్రా హైడ్రా అన్నారు. ఎటుపై హైడ్రా? ఒకసారి ఆలోచించండి. చూడండి, హైదరాబాదులో మట్ ల్యాండ్స్, గ్రామాల్లో అసైన్ ల్యాండ్స్, లావణీ పట్టా భూములు, ఇక ఎస్టేట్ ప్రాపర్టీస్ మొత్తం ఖతం చేశారు. ఓన్లీ ఇన్ హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ ఇద్దరు కలిసి 2300 ఎస్టేట్ ప్రాపర్టీస్ మీద పడ్డారు. మీరు లెక్కలు తీయమనండి రేవంత్ రెడ్డిని, తీస్తాడేమో. సిటీ ప్యాలెస్ హోటల్ ఆ రాజు ఒకసారి కూలిపోయింది చూసిరా, అది కూడా ఎస్టేట్ ప్రాపర్టీనే. ఎవరు కట్టిరు ఇప్పుడు అక్కడ చూడండి వెళ్ళి. మొత్తం ఆ ఎస్టేట్ ప్రాపర్టీస్ దేనికి పెట్టిన నిజాం నవాబు హైదరాబాద్ ఆదాయం కోసం 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళకి లీజుకి ఇస్తే లీజ్ అయిపోయిన తర్వాత ఎవరికి చెందాలి? అది గవర్నమెంట్కి చెందాలి. గవర్నమెంట్కి చెందలే, వీళ్ళు కబ్జాలు చేసి దాంట్లో కట్టుకొని అమ్మేసుకున్నారు. అట్లా హైదరాబాద్లో 2300 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎంత వాల్యూ అది? ఎవరు చెప్పాలి ఇది?